హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసే పని నాది. ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పని మీది. మరి మీరు ఆ పనిలో ఉండండి, నా పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, కనబడుట లేదు అని బోర్డు పెడతారనుకుందో ఏమో. జబర్దస్త్ ఆంటీ రోజా మళ్ళీ గోటాల ముందుకు వచ్చిందో బలవంతంగా తెచ్చారో తెలియదు, కానీ ఓ వైపు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని, ఎంపీ గురుమూర్తిని వెంటేసుకుని రోజా మీడియా ముందుకు వచ్చింది. మేకప్ తగ్గిందో ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు, కానీ ఒకప్పటి ఒగరు రోజాలో ఏమాత్రం కనిపించడం లేదుగాక లేదు. సరే, వాటమి ఎవరినైనా మానసికంగా కొంగదీస్తుంది కదా. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై రోజా ఏదో మాట్లాడతా అని తెగ ఉవ్విళ్ళు ఊరుతుంది. ఇదిగో డైమండ్ రాణి, మొదలెట్టు నీ ప్రసంగం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇదిగో రోజా, నీ పార్టీకి నువ్వు నీ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనగానే నీ పక్కనున్న కరుణాకర్ రెడ్డి కాదు అన్నట్లు తల ఊపుతున్నాడు. అట తల ఊపడంలో ఆయన ఉద్దేశం ఏంటో పాలిక అనుకో. నీ కోసం మరోసారి జూమ్ లో కరుణాకర్ రెడ్డి తల ఊపుడు చూపిస్తా, చూసి ఆనందించు. ఇదిగో వినీతూ, రైట్ సైడ్ లో ఉన్న బాటబుర్ర కరుణాకర్ రెడ్డి తల ఊపుడిని జూమ్ చేయబోయ్. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూసేవా ఎట్టా ఊపుతా ఉన్నాడో. మరి మొన్నటి ఎన్నికల ఫలితాలకు ఫ్యూజ్ కొట్టేసి మెడనరం కట్ అయిందో ఏమో, లేదంటే తల ఊపుడు రోగం ఏమైనా వచ్చిందేమో కనుక్కో రోజా. అది సరే, ఏదో చెబుతూ ఉంటే మధ్యలో ఈ తల ఊపుడు రెడ్డి వల్ల డైవర్ట్ అయినట్లున్నా, నువ్వు యాపీస్గా కంటిన్యూ చేసే. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి భారతమ్మ గారి మీద, అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు, కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏటొచ్చి ఎవరు వచ్చినా పోలీసు బాబాయిల మీద పడతారేంటి డైమండ్ రాణి? వారేం చేస్తారు, ఏం చేయగలరు? గత ప్రభుత్వంలో మీరు ముప్పు తిప్పలు పెట్టి ప్రైవేట్ సైన్యంలో వాడుకుంటే ఏం చేయగలిగారు చెప్పు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు కాబట్టి మీ హయాంలో చంద్రబాబుని, పవన్ని, లోకేష్ని, వాళ్ళ కుటుంబాలని ప్రత్యక్షంగా వీడియోలు పెట్టి నానా బూతులు తిట్టినా నువ్వనే సదరు పోలీసు ఏమీ చేయలేకపోయారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం కొలువు తీరింది, అయినా మీ పేటీఎం కుక్కలు అరుతూనే ఉంటే చూస్తూ కూర్చోవాలా? అందుకే లాఠీలకు పని చెబుతా ఉన్నారు పోలీసులు. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేకపోయాం అనే బాధ వారిలో పేరుకుపోయిందేమో. బాగా యాక్టివ్గా మారారు, తప్పే ఉంది. మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీద ఉన్న, టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన
ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. చెస్ నోర్ముయస్ ఇంకా మామాళ్ళు గోలే ఎప్పుడు చూడు మాట్లాడుతూ ఉంటావు ఇంద్రోజా. లేటెస్ట్ మ్యాటర్లు ఎన్ని ఉండగా ఎప్పుడు అదేనా? నువ్వు మారవా? నిన్ను మార్చలేవా? జగన్ రెడ్డి సొంత చెల్లిని, సొంత బాబాయిని, సొంత చిన్నాన్న కూతుర్ని, సొంత తల్లిని ఏ రకంగా బూతులు తిట్టిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టిస్తున్నాడో వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. మరి అప్పుడు నువ్వు మీ జగన్ రెడ్డి తల్ల ఎక్కడెట్టుకున్నారు? అయినా వైసీపీ అధికారంలోకి వచ్చాక కదా రాజకీయాలు ఇంతలా బూతులమయమైంది. ఇది జనం గమనించారు కాబట్టి మీకు 11 ఇచ్చి ముసుగేసేసారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ముచ్చట్లు చెబుతా ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి, మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడితే మీనింగ్ ఉండాలి కదా రోజా. ఏందేంది జగన్ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆయన మీద పోస్టులు పెట్టారా? మరి అప్పుడు మీరేం చేస్తున్నారు? దొంగ సొమ్ము లెక్క పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారా ఏంది? మీకు చేత కాలేదని నువ్వే ఒప్పేసుకుంటా ఉన్నావు. ఓహోహో, శ్రీరెడ్డి సారీ చెప్పిందని మాట్లాడుతూ ఉన్నావా? లాట్స్ బూతులు తిట్టి ఒకసారి చెబితే సరిపోతుందా? ఆత్మాభిమానం అనేది ఒకటి ఏడుతుంది కదా, నీకు లేదేమో. కూటమిలో చాలా మంది ముఖ్య నాయకులకు ఉంది కాబట్టి ఒక్కొక్కడికి మక్కిలు ఎరగదీస్తా ఉన్నారు, తప్పేం లేదు. నోరుంది కదా అని తెగబలిసి కొట్టుకున్న వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ 100% కరెస్ట్ అంతే. మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే మేమేమనుకోం. కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికించి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మా నాయకుడు, మా బ్రాండ్. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ, పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి, మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిన్ను నగరి మురుక్కాలలో పాతయ్యా రోజా. ఏందేంది మీ వాళ్ళలో తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షించాలా? పోనీ మీ జగన్ రెడ్డిని అలాంటి ఓ లిస్ట్ ఇవ్వమని చెప్పు, వాళ్ళని లోపలేసేస్తారు. ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతూ ఉన్నావా? షర్మిల, సునీతలపై పోస్టులు తేడాగా పెట్టిన వర్ర రవీంద్రారెడ్డిని అరెస్టు చేస్తే అది తప్పు అంటా ఉన్నారా? మరి ఒప్పేంటో చెప్పు. వెనకటికి నీ బోడితే మా పక్కూరులో ఉండేది కాంతం అని, అది అంతే రాత్రికి రాత్రే దొంగ కోళ్ళు తినేసి కోడిబొచ్చి అంతా పక్కింటి ముందు పడిచేసేది. దొంగతనంగా కోళ్ళు ఎత్తుకుపోయిన కాంతాన్ని అరెస్ట్ చేయాలా? బొచ్చు దొరికిందని ఆ ఇంటి యజమానిని అరెస్ట్ చేయాలా చెప్పు. నీ సోషల్ మీడియా సైకోలంతా కీలుగుర్రం సినిమాలో అంజలి లాంటోళ్ళు. ఆవిడ అంతే, అంతా నిద్రపోయాక ఏనుగుల్ని, ఒంటిల్ని, గుర్రాలని తెగ తినేసి ఆరగించి పడుకుంటూ ఉండేది. మీ ఓళ్ళంతా ఆ బాబుతే దెయ్యం జాతి. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా, ప్రజాస్వామ్యమా, నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మీరు చూస్తే హిట్లరు, గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు, ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని
వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇవ్వటం, ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా? మీరు ఇచ్చిన సూపర్ 6 మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా? సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత? ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. చూడు రోజా, నువ్వు చెప్పేది వింటుంటే మా ఊరి సుబ్బిగాడి మరదలు సోదమ్మ సోది చెప్పినట్లు అనిపిస్తా ఉంది. ఎంతలా పాలించాడు కాబట్టి మీ బాసును జనం పాతాళ లోకానికి తొక్కేశారు. బూతులు పోస్టులు పెట్టారు కాబట్టి మీ సైకోలు జైలు ఊసలు లెక్కిస్తా ఉన్నారు. నువ్వు బర్రిగోంత వేసుకుని అరిసిన పీకేదేమీ లేదు. నిన్ను కూడా డోకలో దాన్ని బొక్కలో వేసేసే రోజు దగ్గరలోనే ఉంది. కంగారు పడకు. ముందుంది అసలు సీసలు ముసళ్ళ పండుగ. వెయిట్ అండ్ సీ. మేకప్ కారిపోతా ఉంది. వెళ్ళి ఓ డబ్బాడు పొగడ రద్దుకో. ఎల్లెళ్ళు. ఆ తాలోపుడు రోగం పెద్ద ఆయన్ని ఏదైనా నరాల బలహీనత ఏమో చూపించు డాక్టర్ని అన్నట్లు. ఇదిగో నీ పక్కనున్న ఆయన కూడా డాక్టరే కదా. ఇదిగో గురుమూర్తి కరుణాకర్ రెడ్డి తలోపుడు రోగం సంగతి ఏంటో తేల్చో. ఎల్లిరా రోజా, ఎల్లిరా. అయిపోయి